నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. ఏ ఊర్లో ఉంటారన్న? గుమ్మడదల మండల్, గుమ్మడదల విలేజ్. ఓకే, వ్యవసాయం చేస్తుంటారా? చేస్తున్నామమ్మ. పొలం ఉందా అన్న మీకు? 4.5 ఎకరాలు ఉంది. ఓకే, 4.5 ఎకరాలు. అవును, రైతు భరోసా పడిందా మరి? పడ్డదమ్మా. మొన్ననే రేవంత్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ పెట్టిన రోజే పడ్డదమ్మా. ఎంత వేసారు? ఎంత డబ్బులు పడింది? నాకు 27,000 పడ్డాయమ్మా. 27,000 పడ్డాయి. ఓకే, మరి సీజన్ ముందే రైతు భరోసా అనేది వేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? దానికి చాలా సంతోషం సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆ డబ్బులతో మేము పత్తి విత్తనాలు తెచ్చి పత్తి ఊడబెట్టి కూలీలకు మాకు సాయం చేసినందుకు సార్కి ధన్యవాదాలు చెప్తున్నాం. మరొకసారి రేవంత్ రెడ్డి గారే సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు బిడ్డని అర్థం చేసుకుంటాడని కోరుతున్నాం. ఓకే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి కూడా అతనే ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? భాస్కర్, ఏ ఊర్లో ఉంటారు? గుమ్మడిదల్ల. ఓకే, వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తాం. ఓకే, ఎంత పొలం ఉందా మరి? అది దగ్గర ఉంది. ఓకే, రైతు భరోసా పడిందా మరి? పడ్డది. ఎంత పడ్డది అంటారు? ఎంత పడ్డది కానీ పడ్డది. ఓకే, మరి సీజన్కి ముందే రైతు భరోసా అనేది వేశారు, ఎలా అనిపిస్తుంది? ఉమ్? పంట సీజన్ రాకముందే వేశారు కదా. పంట సీజన్ వేసిరంటే ఎంతమందికి ఇప్పటిదాకా వాళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ మళ్ళా. అదే ఎలా అనిపిస్తుంది? వాడుకుంటాం కానీ ఇక అప్పుడు పడ్డాయి అంటే మళ్ళీ ఇప్పుడు పడ్డాయి, ఇంతవరకు వాళ్ళు. Subscribe us and press the bell icon for more interesting updates.